డియర్ ఆస్పిరెంట్స్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన ఏ ఎగ్జామ్స్ మే 7కి లాస్ట్ డేట్ ఉన్నాయో చూద్దాం. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లాస్ట్ డేట్ అప్రోచింగ్, అప్లై బిఫోర్ మే 7th 2026. ఓకే, మే 7th లాస్ట్ డేట్ ఉన్న ఎగ్జామ్స్ ఏంటి, నోటిఫికేషన్స్ ఏంటో చూసినట్టయితే, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అప్రోచింగ్, అప్లై బిఫోర్ మే 7th 2026. ఎవరైతే ఆస్పిరెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతూ బిజీలో ఉండి ప్రిపరేషన్లో పడి మర్చిపోతారో వారికి గుర్తు చేయడానికి ఈ వీడియో చేస్తున్నామండి. మే 7th లాస్ట్ డేట్ ఉన్న ఎగ్జామ్స్ ఏంటో చూద్దాం, నోటిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026. ఓకే, ఒక పోస్ట్ ఏంటి, 1865 వేకెన్సీలతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అప్రెంటిస్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అదొకటి మే 7th లాస్ట్ డేట్ అన్నమాట. దీని గురించి కంప్లీట్ వీడియో కూడా మనం చేయడం జరిగింది. సో మరొకసారి గుర్తు చేయడం కోసం లాస్ట్ డేట్ మే 7th ఏవైతే లాస్ట్ డేట్ ఉన్నాయో ఈ వీడియో చేస్తున్నామండి. ఇంకొకటి చూద్దాం. ఇంకా ఎస్ఎస్సి ఎస్జేటి రిక్రూట్మెంట్ 2026 మరొక నోటిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి జేహెచ్టి 2026 84 పోస్టులతో ఎస్ఎస్సి జేహెచ్టి. ఓకే, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో మన ఛానల్లో ఉంది, మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ఛానల్లో ఉంది. సో ఇది 14th మే 2026 లాస్ట్ డేట్ వచ్చేసి, ఇది మాత్రం 14th మే 2026. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఎస్ఎస్బి కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2026. ఓకే, ఈ రిక్రూట్మెంట్ కూడా మే 7th లాస్ట్ డేట్ అండి. ఇది టోటల్ 404 పోస్టులతో రిలీజ్ చేయడం జరిగింది, కానిస్టేబుల్ జీడీ పోస్టులు అనేవి. ఇది కూడా సేమ్ మే 7th లాస్ట్ డేట్ ఉంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది, వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు, నోటిఫికేషన్ డేట్ 27th April 2026 అయితే లాస్ట్ డేట్ మే 7th అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి రిక్రూట్మెంట్ 2026. ఓకే, ఆర్బీఐ గ్రేడ్ ఆఫీసర్, ఆర్బీఐ ఆఫీసర్స్ గ్రేడ్ బి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ కూడా ఎప్పుడండి, లాస్ట్ డేట్ 20th మే 20 లాస్ట్ డేట్. ఓకే, దీని గురించి కూడా కంప్లీట్ వీడియో మనం చేయడం జరిగింది, అది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము. సో లాస్ట్ డేట్ వచ్చేసి 20th, ఎప్పుడు లాస్ట్ డేట్ మే 7th 2026. ఓకే, సో ఇలాంటివన్నీ తొందరగా, వీలైనంత తొందరగా ఈ నోటిఫికేషన్స్ అన్ని అప్లై చేయండి. ఎందుకు, వై యూ షుడ్ అప్లై నౌ, ఎందుకు ఈ టైంలోనే, ఈ మూమెంట్లోనే ఎందుకు అప్లై చేయాలంటే, అవాయిడ్ లాస్ట్ మినిట్ సర్వర్ ఇష్యూస్. లాస్ట్ మినిట్లో ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్, సరే ఇంకా డేట్ ఉంది కదా, 1 month నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 1 month వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు కదా అని చూస్తారు. ఓకే, చూసి అందరూ ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి లాస్ట్ మినిట్లో అప్లై చేయడం ద్వారా సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల టైం అనేది అయిపోవడం జరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ లేకుండా మీకు గుర్తు చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఎన్ష్యూర్ ప్రాపర్ డాక్యుమెంట్ అప్లోడ్. ఓకే, మన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రాపర్గా అప్లై చేసుకోవడానికి ఈ మంచి అవకాశం అన్నమాట. నెక్స్ట్, గెట్ టైమ్ ఫర్ కరెక్షన్ ఇఫ్ నీడెడ్. ఓకే, ఈజీగా మనకు ఏవైతే కరెక్షన్ ఉంటాయో
అవన్నీ కూడా నీట్గా, అంటే ఎలాంటి కరెక్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. స్టే అహెడ్ ఆఫ్ కాంపిటీషన్. ఓకే, కాంపిటీషన్కి ముందుగా ఉండొచ్చు. ఓకే, ఇలాంటివన్నీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సో బిఫోరే అప్లై చేయాలండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి లాస్ట్ మినిట్లో అప్లై చేద్దామని చూస్తే లేనిపోని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఇంకా టైం ఉంది కదా తర్వాత అప్లై చేద్దాంలే అని అవాయిడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. చాలామంది అదే పని చేస్తారు. సో అలాంటి ఇష్యూస్, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా ఉండడానికి మీకు గుర్తు చేయడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ క్యాండిడేట్స్. ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే డబుల్ చెక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, నెక్స్ట్ కీప్ స్కాన్డ్ డాక్యుమెంట్ రెడీ. మీ స్కాన్డ్ డాక్యుమెంట్ రెడీగా పెట్టేసుకోండి. యూజ్ ఏ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్గా ఉన్నది యూజ్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ బిఫోర్ డెడ్ లైన్. ఏ టైం అయితే ఉందో ఆ టైంలోపే మన అప్లికేషన్స్ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి సబ్మిట్ చేయండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ మే 7th ఏవైతే ఉన్నాయో 20th ఉన్నాయి, మే 7th ఉన్నాయి, కొన్ని మే 14th ఉన్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా అప్లై చేయండి. ఓకే, వెబ్సైట్ వచ్చేసి మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేయొచ్చండి. ఓకే, మన ఛానల్ వాట్సాప్ ఛానల్ ఉంది మనకి, సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అయితే ఇలాంటివన్నీ కూడా డైలీ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషనే కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషనే కానివ్వండి, నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, సిలబస్, ఎగ్జామ్ అప్డేట్స్, అన్ని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా మన వీడియోల రూపంలో మన ఛానల్ నుండి ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ల రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.